పేదలకు అనుకున్నది అనుకున్నట్టుగా చాలా మందికి సరైన విధంగా బియ్యం అందుబాటులో అయితలేదని చెప్పి రేషన్ కార్డుదారులు చాలామంది బాధపడుతున్నారని చెప్పి ఈ సన్న బియ్యం పథకాన్ని తీసుకొని వచ్చినాం. జలసాధన వీడియో కాన్ఫరెన్స్లలో పెద్దలతోని అధికారులతోని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి సారు చాలా విషయాలని చెప్పుకుంటూ వచ్చిండు. చాలా మందికి దొడ్డు బియ్యం అందలేకపోతున్నది, పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డుల దగ్గర గంటల కమాన్ లైన్లో నిలబడి మరీ దొడ్డు బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఆ బియ్యం సరిగ్గా అందరికి అందుకోలేకపోతున్నారు, అందరికి అందుతలేదు. కాబట్టినే సన్న బియ్యాన్ని తీసుకొని వచ్చినాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ నియోజకవర్గాన్ని పాలన చేస్తున్నారో రేషన్ కార్డుల గురించి, రేషన్ కార్డు లబ్ధిదారుల గురించి, రేషన్లో వచ్చే సవలతుల గురించి, అందే బియ్యాల గురించి మీరే అరుచుకోవాలి. ఏమైనా తక్లీఫ్లు ఉంటే తీసే బాధ్యత కూడా మీదే అని చెప్పి అధికారులకు ఖరాఖండిగా చెప్పిండయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఇంక అంతనే కాదు, రాబోయే రోజులల్లో దగ్గర ఇటువంటి రేషన్ కార్డుల పరిశాను ఉండొద్దని చెప్పి 30 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. ప్రతి ఒక్క పేద పబ్లిక్ను ఆదుకోవాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అధికారులదని చెప్పి ఆ వీడియో కాన్ఫరెన్స్లలో ప్రతి ఒక్క పేద పబ్లిక్కు టంచన్గా రేషన్ బియ్యం అందేటట్టు మీరందరూ సహకారం చేయాలని చెప్పి కూడా ఖరాఖండిగా చెప్పిండయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మంత్రి గారు. మరి ఈ ముచ్చట మీద మిగతా పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతాయో చూద్దాం.